దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకు స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైనటువంటి యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని జనాంగమైనటువంటి అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. షలోమ్. మీరందరూ బాగున్నారా? నేను నమ్ముతా ఉన్నాను మీరందరూ బాగున్నారని. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాము. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఫర్గివ్ అదర్స్, యూ విల్ బి ఫర్గివెన్. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. దేవుని జనాంగమా దేవుని వాక్యం చెప్తూ ఉంది, మనం ఎప్పుడైతే మన పట్ల అపరాధములు పాపములు చేసిన వారు ఉంటారో వారిని మనం క్షమిస్తామో అప్పుడు మన పాపములు క్షమిస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు. నిజంగా పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం ఇట్లా ప్రార్థన చేయాలని శిష్యులకు నేర్పాడు. శిష్యులమైన మనం కూడా అలాగే పరలోక ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా అపరాధులను మేము క్షమించిన ఎడల, మా రుణస్థులను మేము క్షమించిన ఎడల మా రుణములను క్షమించుడి అని ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పాడు. శిష్యులమైన మనము అదే ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంతేకాదు అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో మీ ఎడల అపరాధములు చేసిన వారిని, మీ ఎడల పాపములు తప్పిదములు అపరాధములు చేసిన వారిని మీరు క్షమించిన ఎడల మీ పాపములు మీ తప్పిదములు మీ అపరాధములు మీ ప్రభువు మీ దేవుడు అయిన యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో ఇట్లాగన్నాడు, దేవా, మా సహోదరుడు మా ఎడల తప్పిదము చేసిన ఎడల మేము క్షమించాలన్నావు కదా ప్రభువా, మరి 7 మార్లు మట్టుకు క్షమించాలా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సమాధానం చెప్పాడు, 70 ఏళ్ళ మట్టుకు క్షమించాలి అన్నాడు. అంటే జీవితాంతము మనము క్షమించేవారంగా ఉండాలి. మన ఎడల తప్పులు చేసిన వారు మనం క్షమిస్తున్నాం కదా అని చెప్పి వారు తప్పులు చేస్తూనే ఉండాలా? అలాగ లేదు, అలాగా చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము, కృప విస్తరించవలని పాపంలో నిలిచిందుమా అట్లనరాదు కదా. దేవుడు క్షమిస్తున్నాడు కదా, మనం ఎవరి పట్ల ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు క్షమిస్తున్నారు కదా అని చెప్పిన వారి పట్ల కూడా పాపం చేసేవారు ఎవరు కూడా చేస్తూనే ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మరి ఏమని చెప్పాడయ్యా అంటే ఒక ఉపమానం అక్కడ చెప్పడం చూస్తాం. ఏమనంటే పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకుని ఒక రాజుని పోలి ఉంది అని దేవుడు అయిన యేసయ్య అక్కడ వివరించాడు అపోస్తలుడైన పేతురు గారికి. మనము అప్లై చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమని చెప్పాడే అక్కడ? ఒక రాజు తన దాసునికి 10,000 తలాంతులు అప్పిచ్చాడు. అయితే తర్వాత నా అప్పు నాకు తిరిగి చెల్లించమని ఆ రాజు ఆ దాసుని అడిగాడు. అయితే అతను తిరిగి చెల్లించడానికి అతని వద్ద ఏమీ లేకపోగా ఆ రాజు ఏమన్నాడంటే, నీ భార్య పిల్లలను అమ్మి నీ అప్పంతా చెల్లించు అన్నాడు. ఏమీ లేనప్పుడు ఏమన్నాడు? నీ అప్పంతా, నీ భార్య పిల్లల్ని అమ్మి చెల్లించమన్నాడు. అప్పుడు ఆ దాసుడు, నా ఎడల ఓర్చుకోండి, నీ అప్పంతా నేను
చెల్లిస్తాను అని చెప్పి వేడుకున్నప్పుడు రాజు అతన్ని క్షమించాడు. అతని అప్పంతా క్షమించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా 10,000 తలాంతుల వెండి 50,12,70,000 సమానమని? ఎంతో విలువ తెలుసా అది? 50 కోట్లు ఎవరు క్షమిస్తారు? ఎవరు 50 కోట్ల అప్పు ఎవరు వదులుకుంటారు? కానీ ఆ రాజు క్షమించాడు. కానీ ఈ దాసుడు తన తోడి దాసుడి దగ్గరికి వెళ్ళి ఆ తోడి దాసుడికి ఇతను 100 దేనారాలు అప్పిచ్చాడు. 100 దేనారాలు, ఒక దేనారము ₹1/2 సమానం ఇంచుమించు. అంటే 100 దేనారాలు అంటే ₹50 సమానం. ఇతను సుమారుగా ₹50 సమానం. తన తోడి దాసుడి దగ్గరికి వచ్చి నా అప్పు చెల్లించమంటే ఆ తోడి దాసుడి దగ్గర కూడా ₹50 100 దేనారాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేక అతని దగ్గర ఏమీ లేకపోయినప్పుడు నా అప్పు నాకు చెల్లించమని తన గల్లా పట్టుకొని మరీ అడిగాడు. అడిగినప్పుడు నా ఇద్దరు ఓర్చుకో, నేను నీకు చెల్లిస్తాను అన్నాడు. కానీ ఈ దాసుడు తన తోడి దాసుని క్షమించాల. ₹50 100 దేనారాల అప్పు క్షమించకపోగా చెరసాలలో వేయించాడు. అప్పుడు చెరసాలలోకి వెళ్ళినటువంటి ఆ తోడి దాసుడు తన యజమానుడైనటువంటి రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ దగ్గర అప్పు తీసుకున్నటువంటి దాసుడైనటువంటి వ్యక్తి దగ్గర నేను కొంత అప్పు తీసుకున్నాను. అతడు నేను అతని అప్పు చెల్లించకపోగా నన్ను అతను ఇట్లా శిక్షించాడని చెప్పినప్పుడు రాజు, నేను నీ అప్పంతా క్షమించాను కదా, నీవు అతని అప్పు క్షమించాలి కదా, నేను నిన్ను క్షమించిన ప్రకారంగా నీ అప్పు క్షమించిన ప్రకారంగా నీవు కూడా నీ తోడి దాసుల అప్పు క్షమించాలి కదా అని చెప్తే అతను అన్నాడు, క్షమించాలి కదా, నేను కూడా నిన్ను క్షమించను. నువ్వు నీ తోడి దాసుడు అప్పు క్షమించలేదు కాబట్టి నేను కూడా నిన్ను క్షమించను అన్నాడు. నీకు తెలుసా, మీరు మీ పట్ల అపరాధములు, తప్పిదములు, పాపములు, పొరపాట్లు చేసిన వారి పాపములు మీరు క్షమించినప్పుడు మీ పాపములు, మీ తప్పిదములు, మీ అపరాధములు, మీ పాపములు మన దేవుడు ఆయన రక్షకుడైన యేసయ్య క్షమిస్తాడు. దైవజనాంగమా, నీవు సువార్థికుడువా, నీవు విశ్వాసివా, నీవు దైవజనుడువా, నువ్వు ప్రవక్తవా, నువ్వు అపోస్తలుడువా, నీవెవరో సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు దేవుని సంఘములో ఒక వ్యక్తివే కదా. దేవుని ప్రజలారా, మీరు మీ సహోదరులను క్షమిస్తున్నారా? మీ భార్యను మీరు క్షమించారా? మీ పిల్లలను మీరు క్షమించారా? మీ తల్లిదండ్రులు మీరు క్షమించారా? మీ పిల్లలను మీరు క్షమించారా? మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధువులను, రక్త సంబంధికులను, పాలివారులను, ఇరుగు పొరుగు వాళ్ళను, మీ శత్రువులను మీరు క్షమించారా? నేనైతే వీరందరినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించాను. నేను నమ్ముతున్నాను, నన్ను యేసయ్య క్షమించాడు. నీవు క్షమించకపోతే నీ పాపను యేసయ్య క్షమించడు. అప్పుడు నీకు పరలోక రాజ్యం లేదు. సుమా, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికే కదా దేవుని నమ్ముకుంది. అలాంటప్పుడు నీ సహోదరుని పాపం నువ్వు క్షమించకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. నీ పాపాలు క్షమించబడకుండా ఎలాగో పరలోక రాజ్యం వెళ్తావు? ఓ క్రైస్తవుడా, ఓ దేవుని జనాంగమా, ఓ దేవుని ప్రజలారా, నీవు క్షమించు, నీ పాపములు, నీ తప్పిదములు క్షమించబడతాయి. దేవుడు మిమ్మల్ని క్షమాపణ అనేది దేవుని లక్షణం కనుక అలాంటి లక్షణం చేత దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్య నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ఎడల నేను ఊహ ఎరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే తప్పిదములు, పాపములు, పొరపాట్లు చేశారో, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, బంధువులు, భార్య, పిల్లలు, బంధువులు, పొరుగువారు, ఇరుగు పొరుగు వారి శత్రువులు, మనుషులైన వారందరూ ఎవరైతే చెప్పులు పాపములు చేశారో వారందరినీ హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభా.
ఈ వాక్యం, ఈ వర్తమాని మాటలు విన్న వారందరిలో కూడా క్షమాపణ బుద్ధిని మీరు పుట్టించండి. వారి పట్ల చేసిన, ఇతరులు చేసిన పాపంలో క్షమించి దేవ వారి పాపంలో క్షమించబట్టుకు సహాయం దయచండి. పరలోక రాజ్యములో దేవ రాజువు నీవు, దాసులము మేమై ఉండగా దేవ మా పాపములను నీవెంతో దేవ శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినంతగా కష్టపడి మా పాపలను నీవు మోసి భరించి మా పాపలను క్షమించిన దేవుడు కనుక ప్రభువా, అయా మరి నీ కృప చేత, నీ కనికరం చేత ప్రభు నీ ప్రజలను వీరందరి పాపాలను కూడా, క్షమాపణ అడిగిన వారందరి పాపములను కూడా మీరు క్షమించి వారికి రక్షణను, దేవుని రాజ్యంలో వారి సత్వాన్ని, దేవుని రాజ్యం వారసులను మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగినవన్నీ పొంది నమ్మని నమ్ముతూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. షాలోమ్.